తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్గా ఉన్నప్పటి నుంచి కూడా ఈయన వ్యవహారాలన్నీ చక్కబెట్టేది తేటగుంటలో ఉన్నటువంటి చోడరాజు సత్యకృష్ణంరాజు గారు. చోడరాజు సత్యకృష్ణంరాజు గారు అన్నవరం యువతల హైవే మీద 1 అనేటువంటి హోటల్ ఉంటుంది. దాని పక్కనే 8 ఎకరాల్లో సుమారు అక్కడ నివసించడానికి గెస్ట్ హౌస్లు కూడా ఉంటాయి. ఆ యొక్క చోడరాజు సత్య వెంకటకృష్ణంరాజు డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి గారు బినామీ కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాను. గత నెల 17వ తారీఖున ఆయన అనారోగ్యంతో చనిపోతే ఆగ మేఘాల మీద డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి గారు ఆ యొక్క కార్యక్రమానికి అటెండ్ అయిన మాట వాస్తవం కాదా? హాజరైనప్పుడు ఆయన పెట్టినటువంటి బినామీ ఆస్తులు ఏవైతే ఉన్నాయో, పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో వాటి కోసం వాళ్ళ కుటుంబ సభ్యుల మీద ఆరా తీసి ఒత్తిడి తీసుకొచ్చిన మాట వాస్తవం కాదా? ఇంకో బినామీ పేరు చెప్పబోతా ఉన్నాను. ఒకటి చోడరాజు సత్య కృష్ణంరాజు. ఆయన గత నెల 17వ తారీఖున చనిపోయారు. ఇక్కడ విశాఖ నగరంలో పేరిచెర్ల శ్రీనివాసరాజు ఏదైతే కృష్ణంరాజు గారికి అనుగుణంగా ఉంటాడో ఆయన విశాఖలో వ్యవహారాలన్నీ చక్కబెట్టడానికి, భూ వ్యవహారాలు కానీ ఆర్థిక లావాదేవీలు కానీ చక్కబెట్టడానికి పేరిచెర్ల శ్రీనివాసరాజు ఆయన మీ బినామీ కాదా? ఆయనకి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి గారు వ్యవహారాలకి సంబంధం లేదా? జవహర్ రెడ్డి గారు ఇప్పుడు చెప్తా. ఈ శ్రీనివాసరాజు గారే ఎర్రమట్టి దెబ్బల దగ్గర ఉన్నటువంటి 100 ఎకరాల డీ పట్టాలని అగ్రిమెంట్లు చేయించుకొని జవహర్ రెడ్డికి బినామీగా ఉండి ఇప్పుడు అది ఏదైతే మేరు నాగార్జున వాళ్ళు రాయించుకున్నారో మంత్రి గారు, వాళ్ళు వీళ్ళు పంచాయతీ చేసుకున్న మాట ఈ యొక్క శ్రీనివాసరాజు గారి ద్వారా కాదా? ఆ రైతులకు ఇచ్చిన డబ్బులు డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి గారు డబ్బులు కాదా? ఇది 596 వరకు డీ పట్టాలు వీళ్ళు దోచుకున్న విధానం గురించి మేము చెప్పినటువంటి మాటలు ఇప్పటికీ కట్టుబడి ఉన్నాం. ఇది విషయం. ఇప్పుడు అడుగుతున్న డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి గారు, మీ బినామీ ఆస్తులు ఎక్కడున్నాయో చెప్తున్నాను, వివరాలు చెప్తున్నాను. మీ బినామీ ఆస్తుల వివరాలు ఈ యొక్క చోడరాజు సత్యకృష్ణరాజు ద్వారాగా, పేరిచెర్ల శ్రీనివాసరాజు ద్వారాగా మీరు కాపులుప్పాడ సర్వే నంబర్ 16, 39 ఇంకా ఇతరత్ర సర్వే నంబర్లో సుమారు 45 ఎకరాల పైన 20 ఎకరాలు, 10 ఎకరాలు, 15 ఎకరాలు 3 భాగాల కింద మీరు లేఅవుట్ వేసి మీ బినామీతో ఇదే శ్రీనివాసరాజు ద్వారాగా, ఇదే కృష్ణంరాజు ద్వారాగా గజం 24,000 రూపాయలు రేటు పెట్టి అమ్ముతున్న మాట వాస్తవం కాదా? అది చిలుకూరి గార్డెన్స్ యువతల. మీడియా వాళ్ళకి కావాలంటే ఆ లొకేషన్ పిన్ పాయింట్ కూడా షేర్ చేస్తాను నేను. ఈ యొక్క కాపులుప్పాడులో వేసినటువంటి లేఅవుట్, వీళ్ళు బినామీ శ్రీనివాసరాజు ద్వారాగా వేసినటువంటి లేఅవుట్, వీళ్ళు బినామీ సత్యకృష్ణంరాజు ద్వారాగా వేసిన లేఅవుట్, ఇది డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి గారి సంబంధం ఉందా లేదా? ఎండాడలో ఏదైతే మనం ఎండాడ హైవే నుంచి గీతం కాలేజ్కి వెళ్తామో, ఎంకే బిల్డర్స్ వెంచర్ దాటిన తర్వాత 10,000 గజాలు అత్యంత విలువైనటువంటి సైట్కి ఈ యొక్క డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డికి సంబంధం లేదా? సైట్ కూడా నేను చూపిస్తా, లేఅవుట్ చూపిస్తా.
ఇదంతా ఒకటి. మూడోది చెప్తున్నా, ఏదైతే చైతన్య కాలేజ్ కొమ్మాది ఉందో ఆ కొమ్మాది దగ్గర ఉన్నటువంటి చైతన్య కాలేజ్ పక్కన 2 ఎకరాలు మీ బినామీ పేరు మీద మీరు తీసుకోలేదా? ఇదే పేరిచెర్ల శ్రీనివాసరాజు, ఇదే చోడరాజు సత్యకృష్ణరాజు మీ బినామీలు కాదని మీరు కృష్ణరాజు గారు చనిపోయిన రోజు వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని మీరు పెట్టినటువంటి 100 కోట్ల రూపాయలు లెక్కల గురించి ఆరా తీసిన మాట కానీ వాళ్ళని మీరు ప్రెజర్ పెట్టి అడగడం కానీ లేదని డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి గారు చెప్పగలరా? సింహాద్రప్పన దగ్గరికి వచ్చి జవహర్ రెడ్డి గారు వ్యక్తిగతంగా అడుగుతున్నా, చీఫ్ సెక్రటరీ హోదాలో కాదు, నా మీద వ్యక్తిగతంగా నాకు సూట్ వేస్తా అన్నారు. సింహాద్రప్పన గారి దగ్గరికి వచ్చి అసలు డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి గారికి, చోడరాజు వెంకట సత్యకృష్ణరాజు గారికి, పేరిచెర్ల శ్రీనివాసరాజు గారికి డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి గారు వాళ్ళు ఎవరో తెలియదనంటే కుటుంబ సహితంగా ప్రమాణం చేస్తే నా కుటుంబాన్ని నేను కూడా తీసుకొస్తా. మీ బినామీలు వీరని